వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 63. హాయ్ రంజిత్, నేను చెప్పింది చెప్పినట్టు రెడీ చేశావా అన్నాడు అభి. హా సార్, మీకు చెప్పినట్టే ఆ రింగ్ లో నావిగేటర్ ఫిక్స్ చేశాను అని చెప్పాడు రంజిత్. థ్యాంక్స్ రంజిత్ అంటూ ఆ రింగ్ తీసుకుని బయటకు వస్తూ, బంగారం, ఆ సాడిస్ట్ కన్ఫర్మ్ గా మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. ఈ విషయంలో నేను ఛాన్స్ తీసుకోలేను. ఎవ్రీ సెకండ్ నిన్ను కనిపెట్టి ఉండవలసిందే. అందుకనే నీకు ఈ రింగ్ ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను. లక్కీగా ఈరోజు అకేషన్ వచ్చింది. ఈ రోజే నీకు ఈ రింగు అందరి ముందు ప్రజెంట్ చేసి నిన్ను నా భార్యగా అందరికీ పరిచయం చేస్తాను. ఒక్కసారి నిజం బయటపడ్డాక అదైతే చూస్తూ ఊరుకోదు. ఎన్ని రోజులు అది ముసుగులో ఉంటుంది, ఇంకా అది బయటకు వచ్చే టైం వచ్చింది బంగారం అని అనుకుంటూ మను దగ్గరకు వెళ్ళాడు అభి. అభి బంగారం అని పిలవటంతో వెనక్కు తిరిగి చూస్తూ, అభి గారు, మీకు ఈ డ్రెస్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి అన్నది మను. నువ్వు సెలెక్ట్ చేశాక మళ్ళీ ట్రై చేయటం ఎందుకు బంగారం, నిజంగా చాలా బాగుంది, పద అని షాపింగ్ కంప్లీట్ చేసి బయటకు వచ్చారు. కారులో వెళుతూ, అభిగారు, మనం సిటీ అవుట్స్కట్ దాటేసినట్టున్నాం, ఎక్కడికి వెళ్తున్నామండి, నాకు బాగా ఆకలిగా ఉన్నది అన్నది మను. బంగారం, ఆకలిగా ఉన్నదా, సారీమా, ఉండు, ఇక్కడికి దగ్గరలో ఓ ఢాబా ఉంటుంది, ఫుడ్ చాలా బాగుంటుంది, ఇప్పుడే తీసుకుని వెళ్తాను అని 5 minutes లో ఓ ధాబా ముందు కారు ఆపాడు. బంగారం, ఇక్కడ పన్నీర్ బిర్యానీ ఫేమస్, ట్రై చేద్దాం, చాలా బాగుంటుంది అని అనటంతో ఇద్దరు కలిసి హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ ఫినిష్ చేశారు. బంగారం, నువ్వు కారులో వెయిట్ చెయ్యి, నేను నీకు ఐస్ క్రీమ్ తీసుకుని వస్తాను అన్నాడు అభి. హా, అలాగే అభి గారు అని మను కారు దగ్గరకు వెళుతూ ఉన్నది. అలా వెళుతూ ఉన్న తనకి ఎవరో గుద్దుకోవటంతో కింద పడింది. అలా కింద పడబోతూ తనని గుద్దుకున్న మనిషిని చూసి, అరే వంశీలాగా ఉన్నాడే, ఇక్కడేం చేస్తున్నాడు, అయినా అలా ఫేస్ కవర్ చేసుకుని వెళ్తున్నాడు ఏమిటి అని అనుకుంటూ మోచేతికి అంటుకున్న మట్టిని దులుపుకుంటూ ఉన్నది. అప్పుడే అక్కడికి కొంతమంది వచ్చి, హై పోరే అని కింద ఉన్న మనుని చూస్తూ, ఇక్కడికి నల్లకోటు క్యాప్ పెట్టుకుని ఫేస్ కి కర్చీఫ్ కట్టుకున్నవాడు ఎవరైనా వచ్చాడా అని అడిగారు. మను కింద పడబోతూ వంశీ ఫేస్ కి కర్చీఫ్ ఉండటంతో వంశీ ఫేస్ ని చూసిన తను, వీళ్ళంతా ఎవరు, ఎందుకు వంశీని అడుగుతున్నారు, పైగా వంశీ చాలా టెన్షన్ గా ఉన్నాడు, వీళ్ళేమో రాడ్స్ పట్టుకుని చూడటానికి రౌడీల్లాగా ఉన్నారే అని అనుకుంటూ తల ఎత్తి పైకి చూస్తూ, మీరంతా ఎవరు, మీకు అతంతా ఏం పని అని అడుగుతూ పైకి లేచింది. మనుని చూసిన ఆ రౌడీలు నవ్వుతూ, రే వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు మనం దీనికోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నాం, మనకు దొరకల, కానీ ఈరోజు చిలక వెతకకుండానే మన వల్ల పడిందిరా, దీనికోసం వెతుకుతూ ఉంటే మనకు దొరకలేదు. ఈ పాపను తీసుకుని వెళ్లి మన బాస్ కు అప్పగిస్తే వాడు దొరక్కపోయినా కూడా బాస్ మనల్ని ఏమీ అనరు, దాన్ని పట్టుకోండ్రా అన్నాడు రౌడీ. ఎవర్రా మీరు, నన్ను వదలండి అంటూ తనని పట్టుకున్న రౌడీల నుంచి గింజుకుంటూ ఉన్నది మను. రే ముందు దాని నోరు మూసేయండ్రా అంటూ మను నోరు మూసేసి తనని తీసుకుని వెళుతూ ఉన్నారు. వీళ్ళెవరు, నన్నెందుకు తీసుకుని వెళ్తున్నారు, అభిగారు ఎక్కడున్నారు, త్వరగా రండి అని అనుకుంటూ వాళ్ళ నుంచి తప్పించుకోవటానికి మను ట్రై చేస్తూ ఉన్నది. ఆ రౌడీలు మనోని కారులో వేస్తూ ఉంటే ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని చూస్తూ ఉండగా మనోని పట్టుకున్న రౌడీల్లో ఒకడు కింద పట్టడంతో అందరూ వెనక్కు తిరిగి చూశారు. అక్కడ ఉన్నవాడిని చూసి, రేయ్ వీడు కూడా దొరికాడు, వీడిని కూడా పట్టుకోండ్రా అంటూ రౌడీలు వంశీ మీదకు వెళ్లారు. వంశీ తన ఫేస్ ని రౌడీలకు కనిపించకుండా కవర్ చేసుకుని ఆ రౌడీలను అడ్డుకుంటూ ఉన్నాడు. కానీ అప్పటికే తన చేతికి బుల్లెట్ తగిలి ఉండటం వల్ల వాళ్ళని అడ్డుకోవటం కష్టంగా ఉన్నది. ఆ రౌడీలు వంశీని బాగా కొడుతూ ఉన్నారు. మనో కూడా వాళ్ళను ఆపాలి అని ట్రై చేస్తూ ఉన్నా తన వల్ల కావటం లేదు. వెంటనే అభిని పిలవాలి అని తన ఫోన్ కోసం వెతుకుతూ అక్కడ కింద పడి ఉన్న తన ఫోన్ తీసుకుని వెంటనే అభికి కాల్ చేసింది. అభి మనో ఫోన్ చేయటంతో ఫోన్ చూస్తూ, త్వరగా ఐస్ క్రీమ్ తీసుకునిరా, ఎంతసేపు వెయిట్ చేయాలి అని అక్కడ వాళ్ళను అరిచి ఫోన్ లిఫ్ట్ చేసి, బంగారం వచ్చేస్తున్నా, 2 minutes అంటూ ఉండగా, అభిగారు ఇక్కడ రౌడీలో, త్వరగా రండి, నాకు భయంగా ఉన్నది అంటూ కంగారుగా అభితో మాట్లాడుతూ ఉన్నది మను. అభి మను మాటలు వినగానే, బంగారం ఏమైంది, అలా ఉన్నావు, నువ్వు బాగానే ఉన్నావా అంటూ ఫోన్ మాట్లాడుతూనే బయటకు పరిగెడుతూ ఉన్నాడు. మను వెనక్కు తిరిగి అభితో ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఓ రౌడీ వెనక నుంచి మనోని కత్తితో పొడవటానికి వస్తూ ఉన్నాడు. అభి బయటకు వస్తూ ఆ రౌడీ అలా కత్తితో మను వైపు రావటం చూసి, బంగారం అడ్డు తప్పుకో అని అరుస్తూ వస్తూ ఉంటే, అభిగారు అని అభి పరిగెడుతూ రావటం చూస్తూ ఉన్నది. ఆ రౌడీ మనోని పొడవబోతూ ఉన్నాడు. అనగా రౌడీలతో పోరాడుతూ ఉన్న వంశీ
మనో వైపు కత్తితో వెళ్లటం చూసి వాళ్ళ నుంచి తప్పించుకుంటూ మనో వైపు వెళ్ళాడు. ఇదంతా తెలియని మనో అభిని చూస్తూ ఉన్నది. అభి మనుకి ఏమవుతుందో అని వేగంగా మనోని చేరుకోవాలి అని చూస్తూ ఉన్నాడు. మనోని కత్తితో పొడవబోతున్నాడు అనే టైంలో వంశీ మనో దగ్గరకు వచ్చాడు. మనోని పక్కకు నెట్టేయటంతో పడిపోతూ ఉన్న మనోని అప్పుడే మనోని కాపాడటం కోసం వచ్చిన అభి పట్టుకుని, బంగారం నీకేమీ కాలేదు కదా అని మనోని కంగారుగా చూస్తూ ఉన్నాడు. అభిగారు నాకేమీ కాలేదు అంటూ ఇద్దరు అటు చూడగా వంశీ కడుపులో కత్తి దిగటంతో రక్తంతో కింద పడి ఉన్నాడు. అభిగారు వంశీని చంపేస్తున్నారు అన్నది మనో. మను వంశీ అనగానే, బంగారం ఇక్కడే ఉండు అంటూ ఫాస్ట్ గా లేచి మళ్లీ పొడవబోతూ ఉన్నవాడి చెయ్యి పట్టుకుని గట్టిగా డొక్కలో ఒక తన్ను తన్నాడు అభి. ఆ దెబ్బకు రౌడీ గాలిలో ఎగురుకుంటూ కింద పడ్డాడు. అభి ఆ రౌడీని చూసి, రే ఆ రోజు నా బంగారాన్ని కత్తితో పొడిచింది నువ్వే కదా, ఈ రోజు నువ్వు నా చేతిలో చచ్చావురా అని కింద పడిన వాడిని మళ్లీ పైకి లేపి కొట్టాడు. అప్పటికే తన చుట్టూ రౌడీలు మోగటంతో అందరినీ ఒక్కో దెబ్బకు ఫినిష్ చేస్తూ స్టైల్ గా గ్లాసెస్ పెట్టుకుని పృథ్వీకి కాల్ చేసి విషయం మొత్తం చెప్పి వెంటనే రమ్మని చెప్పాడు. ఆ తర్వాత సంతోష్ కి కాల్ చేసి అంబులెన్స్ తీసుకునిరా అని చెప్పి కాల్ కట్ చేసి, రై ఇక్కడి నుంచి పారిపోవాలి అని చూస్తే ఈసారి మళ్ళీ పని చేయకుండా కాళ్ళు చేతులు విరగతీస్తా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వంశీ దగ్గరకు వెళ్లి తన ఫేస్ కి ఉన్న కర్చీఫ్ తీసి, వంశీ ఎలా ఉంది, ఆర్ యు ఫైన్ అని అడిగాడు అభి. రౌడీలు అభి కొట్టిన దెబ్బలకు కింద పడి ఏడుస్తూ అసలు పైకి లేవకుండా కొట్టి మళ్ళీ పారిపోవాలి అని చూస్తే ఇంకా కొడతారంట. ఇంకేం మిగిలింది, ఇంకా కొడితే మా ప్రాణమైపోతుంది అని కదల్లేక అక్కడే పడి ఉన్నారు. నథింగ్, నాకేమీ పర్వాలేదు, బాగానే ఉన్నది, చిన్న గాయమే సార్ అన్నాడు వంశీ. మను వంశీ దగ్గరకు వచ్చి, చిన్న దెబ్బేమిటి వంశీ, అంత రక్తం పోతూ ఉంటే అంటూ తన చీర కొంగు చించి బ్లడ్ పోకుండా కట్టింది. వంశీ మనోని చూస్తూ మనసులో, ఒకసారి నిన్ను కాపాడలేకపోయాను, కానీ ఈసారి నీ మాటన్నా కాపాడాను సాక్షి అనుకుని, మైత్రి కంగారు పడకు, నాకేమీ కాదు అని ధైర్యం చెప్పాడు. టేస్, ఓ వంశీ ఏదో పొరపాటున అలా అనేశాను అన్నాడు అభి. అభి తనని తేజ్ అనగానే అభి వైపు చూసి నవ్వుతూ, మీరు ఏదో అలా అనలేదు అని నాకు తెలుసు అభి సార్, ఇంకా మీకు అన్ని తెలిసాయి అని అర్థమైంది, నేను మీకు చాలా చెప్పాలండి అన్నాడు వంశీ. వంశీ బీ కూల్, కామ్ గా ఉండు, ఇప్పుడేమీ వద్దు, తర్వాత మాట్లాడుకుందాం అని అప్పుడే సంతోష్ రావటంతో వంశీని సంతోష్ తో పంపించి పృథ్వీకి ఆ రౌడీలను అప్పగించి ఏం చేయాలో అంతా చెప్పి వంశీ దొరికాడు అని విషయం అంతా వివరించాడు. వంశీకి థ్రెట్ ఉంది అని సెక్యూరిటీ అరేంజ్ చెయ్యి అని చెప్పి మనోని తీసుకుని ఇంటికి స్టార్ట్ అయ్యాడు అభి. మనో కారులో వెళుతూ, అభి గారు నేను చాలా భయపడ్డానండి, వంశీకి ఏమీ కాదు కదా అన్నది మనో. తనకేమీ కాదు, నువ్వు టెన్స్ అవ్వకు అన్నాడు అభి. సత్య తన మనసులో మాట చెప్పకపోయినా వంశీ పైన ప్రేమ పెంచుకున్నది. తనకు ఏమన్నా అయితే అదేమవుతుందో అని భయంగా ఉందండి అన్నది మనం. తనకేం కాదు మనం, రైట్ రిప్ సైడ్ లో తగిలింది, ప్రమాదమేమీ ఉండదు, కానీ అప్పుడు వంశీ నిన్ను సేవ్ చేసి ఉండకపోతే నీకు ఏమయ్యేదో తలుచుకుంటేనే భయంగా ఉన్నది బంగారం, నీకు ఏమన్నా అయితే నేను తట్టుకోలేనే అన్నాడు అభి. అభి గారు ఎందుకు బాధపడతారు, ఇప్పుడు ఏమైందని, నాకేమీ కాలేదు కదా అంటూ అభితో మాట్లాడుతూ, అవును అభి గారు, మీరు ఇందాక వంశీని పట్టుకుని తేజ్ అన్నారేమిటి అని అడిగింది మనం. దీని బ్రెయిన్ మామూలుది కాదు, అంత టెన్షన్ లో కూడా లాజిక్లు మర్చిపోదు అని అనుకుంటూ, అదేదో టెన్షన్ లో అన్నాను లేవే, అయినా అవసరమైంది పట్టుకోకుండా అనవసరమైంది పట్టుకుంటావేమిటే అంటూ ఇంటి ముందు కారు ఆపి, చూడు బంగారం, ఇప్పుడు సత్యకు ఈ విషయం ఏమీ చెప్పకు, బాధపడుతుంది, తర్వాత చెప్దాం, అండ్ అలానే నువ్వు కూడా ఇవన్నీ వదిలేసి కాస్త నవ్వవే, లేకపోతే ఈవినింగ్ పార్టీలో చూడటానికి బాగోదు, ఇది మన లైఫ్ లో ఇంపార్టెంట్ డే బంగారం, నువ్వు ఇలా డల్ గా ఉంటే నాకు నచ్చటం లేదు బంగారం అన్నాడు అభి. మను అభి మాటలకు చిన్నగా స్మైల్ చేస్తూ, అలాగే అభి గారు మీ ఇష్టం, మీరు చెప్పినట్టే ఉంటాను అని చెప్పింది. ఇద్దరూ కలిసి కారు దిగి ఇంట్లోనికి వెళ్లారు. అప్పటికే సత్య అక్కడే ఉండి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నది. అభి మనులు ఇద్దరు కూడా ఆ డెకరేషన్ చూస్తూ చాలా బాగుంది అనుకుంటూ లోనికి వెళుతూ ఉన్నారు. అప్పటికే కాస్త చీకటి పడుతూ ఉండటంతో గెస్ట్లు కూడా ఒక్కొక్కరుగా వస్తూ ఉంటే సత్య రిసీవ్ చేసుకుంటూ ఉన్నది. కన్నయ్య, ఇదంతా కూడా సడన్ గా చెప్పి మీరిద్దరూ ఎక్కడికి వెళ్లిపోయారు, అవతల గెస్ట్లు అందరూ వచ్చేస్తున్నారు, వెళ్ళండి, వెళ్ళి ఫాస్ట్ గా రెడీ అవ్వండి అని మాణిక్యమ్మ గారు చెప్పటంతో ఇద్దరూ కలిసి పైకి వెళ్లారు. అభి, బంగారం అంటూ మను చేతిలో ఒక కవర్ పెట్టి, ఇప్పటికే లేట్ అయింది,
నేను గెస్ట్ రూమ్ లో రెడీ అవుతాను, నువ్వు ఇక్కడ రెడీ అవ్వు అని చెప్పి వెళ్లిపోయాడు. మను అభి ఇచ్చిన కవర్ బెడ్ పై పెట్టి ఫాస్ట్ గా రెడీ అవటానికి వెళ్ళింది. కాసేపటికి మను ఫ్రెష్ అయి వచ్చి శారీ కట్టుకుని జుట్టంతా కూడా తడిగా ఉండటంతో తల తొడుచుకుంటూ బాల్కనీలోనికి వెళ్లి ఆరపెట్టుకుంటూ ఉన్నది. అభి తను రెడీ అయ్యి మను రెడీ అయిందో లేదో చూద్దామని రూమ్ దగ్గరకు వచ్చి డోర్ ఓపెన్ చేసి ఉండటంతో లోపల చూసి ఎక్కడ కనిపించకపోయేసరికి మను కోసం వెతుకుతూ బాల్కనీ దగ్గరకు వచ్చి అలా చూస్తూ అక్కడే ఉండిపోయాడు. మను అటువైపునకు తిరిగి ఒకవైపు వంగి తల తుడుచుకుంటూ ఉంటే నెలవంకను చెక్కినట్టుగా ఉన్న తన నడుం పైన పడిన నీటి తుంపరలు ఆ లైటు వెలుగుకు నక్షత్రాల్లాగా మెరుస్తున్నాయి. ఆకాశాన్ని తేలియాడే ఆ నెలవంక ఒక్క క్షణం తన కళ్ళ ముందుకు వచ్చిందా అన్నట్టు అనిపిస్తూ ఉన్నది. ఆ నెలవంకను విడలేక చుక్కలు సైతం తన తోడుగా వచ్చినట్టుగా మను వంటికి పోటీపడి మరీ మెరుస్తూ ఉంటే ఆ నెలవంకకు దిష్టి చుక్క అద్దినట్టుగా ఉన్నది. అలా మనుని చూసిన అభి ఒక్క క్షణం తను ఎక్కడ ఉన్నది, ఏం చేస్తున్నది అంతా మర్చిపోయి అలా అద్భుతాన్ని చూస్తున్నట్టు మను వైపు అడుగులు వేస్తూ వెనక నుంచి తన నడుమును చుట్టేస్తూ హత్తుకున్నాడు. ఒక్కసారిగా తనని ఎవరో పట్టుకున్నట్టు అనిపించినా అది తనకు తెలిసిన స్పర్శ అని తెలిసి నవ్వుతూ, ఏమిటి అభిగారు ఇది, మనం బయట ఉన్నాము, పైగా కింద చూడండి చాలా మంది ఉన్నారు, ఎవరైనా చూస్తారు వదలండి అన్నది మను. అభి అలానే మను భుజంపై మెడవాలుస్తూ, చూసే వాళ్ళని చూసుకొనివే, నా పెళ్ళాన్ని నేను ఎక్కడైనా ఎప్పుడైనా ఏమైనా చేస్తాను, ఒకడు చూస్తాడు ఏదో అనుకుంటాడు అని నా పెళ్ళానికి నేను దూరంగా ఉండను. అయినా ఇంత అందంగా రెడీ అయ్యి నన్ను టెంప్ట్ చేసింది నువ్వే, మళ్ళీ నన్నే అంటున్నావే బంగారం, అసలు ఎంత అందంగా ఉన్నావో తెలుసా. ఇంకా నిజం చెప్పాలి అంటే నాకు నచ్చిన ఆ నెలవంకను చూసి ఎన్ని రోజులైందో తెలుసా బంగారం. ఈ రోజు ఈ రెడ్ కలర్ శారీలో ఇన్నాళ్లకు మళ్ళీ నాకు ఆ నెలవంకను చూసి నేత్రానందం కలిగింది అంటూ తన నడుంపై చిన్నగా గిల్లాడు అభి. ఓచ్ శ్రీవారు, ఏమిటి మీరు చేసేది, ఇలా ఆరు బయట అంటూ తన పొడవైన కురువులను వెనక్కు వేయగా అభి మొహాన్ని అంతా కూడా ఆ కురులు కప్పేశాయి. మీరు ఇలానే చేస్తే నేను రెడీ అవలేను, మళ్ళీ ఫంక్షన్ కు లేట్ అయింది అని నన్ను అనకూడదు, ముందే చెప్తున్నా అన్నది మను. ఓస్ ఇంతేనా అంటూ తన చేతితో మను కురులను పక్కకు తీస్తూ, పోనీ నేనే నిన్ను రెడీ చేస్తే పోలా బంగారం, స్వామి కార్యం స్వకార్యం రెండూ అయిపోతాయి అన్నాడు అభి. ఏమిటి మీరా, ఇంకా నేను రెడీ అయినట్టే, ముందు మీరు వెళ్ళండి నేను వచ్చేస్తాను అని చెప్పింది మను. నేను ఒకసారి ఫిక్స్ అయితే నా మాట నేనే వినను, ఇంకా నీ మాట వింటానా, పద బంగారం లేట్ అవుతుంది అంటూ మనుని రూమ్ లోనికి తీసుకుని వెళ్ళాడు అభి. ఇది మాత్రం నిజం చెప్పారు శ్రీవారు అంటూ అభితో వెళ్ళింది మను. అప్పటి వరకు కిందనే ఉండి పైన జరుగుతున్నది అంతా చూస్తూ ఉన్న సంజన షాక్కుగా అలానే చూస్తూ, ఏమిటి అభి ఎలా మారిపోయాడు, ఒక్క తాళి కడితే మనిషి ఇంతలా మారిపోతాడా, దాన్ని అంతలా ప్రేమించాడు, మరి దీనికెందుకు ఇంత దగ్గరవుతున్నాడు, అసలు ఇంట్లో ఇంత జరుగుతుంటే ఈ డర్టీ బ్యాచ్ ఏం చేస్తుంది అని అనుకుంటూ ఉంటే మేడం జ్యూస్ అనటంతో పక్కకు చూసి, హే ప్రీతి నువ్వేమిటి ఇలా ఈ పనులు చేస్తున్నావు అని అడిగింది. ప్రీతి ఏదో చెప్పబోయే అంతలో, హే ఒక్క దగ్గర ఎంతసేపు, ఇంకా మిగతా వాళ్ళకి ఎప్పుడిచ్చేది, ఇలా అయితే ఎప్పుడే నీకు పనులొచ్చేది, రా త్వరగా అంటూ సుబ్బులు అక్కడకు వచ్చింది. సంజన ఐ టాక్ యూ లేటర్ అంటూ సుబ్బులు వెనుక వెళుతూ అందరికీ జ్యూసెస్ సర్వ్ చేస్తూ ఉన్నది ప్రీతి. ఏమైంది దీనికి, పని మనిషిలా తయారైంది, దీని సంగతి ఇప్పుడెందుకు, ముందు ఈ ఫంక్షన్ ఎలా ఆపాలి ఒక్క ఐడియా రావటం లేదు, ఏమైనా చేద్దామంటే బయట సెక్యూరిటీ టైట్ గా ఉన్నది, పైగా డాడ్ చాలా టెన్స్ గా ఉన్నాడు, డాడ్ ని డిస్టర్బ్ చేయలేను, నేనే ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నది సంజన. అభిగారు ఈ జడన్న నేను వేసుకుంటాను వదిలేయండి ప్లీజ్ అన్నది మను. అభి నోట్లో నుంచి దువ్వెన తీసి దువ్వుతూ, అలా ఎలా వదిలేస్తాను బంగారం, అసలు నీకు తెలుసా, నీకు ఈ జడే అందం, వయ్యారంగా నువ్వు నడిచేటప్పుడు చెలయేరులా సాగే నీ నడుముపై అటు ఇటు ఉయ్యాలు ఊగుతూ ఎంత బాగుంటుందో తెలుసా, ఇంకా చెప్పాలంటే అంటూ పట్టీలు తీసి తన కాళ్ళు పట్టుకుంటూ ఉంటే మను కాళ్ళు వెనక్కు తీసుకుంటూ, శ్రీవారు మీరు నా కాళ్ళు వద్దండి, తప్పు, మీరు ఇలా చేయకూడదు అన్నది. తప్పులేదులే బంగారం, శ్రీకృష్ణుడి అంతటోడే సత్యభామ కాళ్ళు పట్టుకున్నాడు, అనాదిగా మా మగవాళ్ళు చేసే పనులే బంగారం, అయినా ఇలాంటి పనులు చేస్తేనే పెళ్ళానికి మొగుడంటే ఇంకా ప్రేమ పెరుగుతుంది అట, మా అమ్మ చిన్నప్పుడు నాకు చెప్పింది, అమ్మ నాకు దూరం అయిపోతుంది అని ముందే ఊహించి తన కోడల్ని ఎలా చూసుకోవాలో చెప్పింది బంగారం అంటూ తన కాళ్లను అభి మోకాలపై పెట్టుకుని మను కాళ్ళకి పట్టీలు పెడుతూ, హా ఇందాక ఎక్కడా ఆపేశాను, హా పట్టీల దగ్గర కదా, నువ్వు నడిచేటప్పుడు
ఆ నడకకు తగ్గట్టు సంగీతం చేసే ఈ మువ్వల సవ్వడి, నేను చెప్పే ప్రతి మాట వినే శంఖాల్లాంటి ఈ చెవులను చేరే ఈ జోకాలు అంటూ జోకాలు తన చెవులకు పెట్టి అనుక్షణం నాలో నువ్వు ఉన్నావు అని నాకు గుర్తు చేసే ఈ గాజులు, నన్ను ప్రేమగా నీ గుండెలపై చేర్చుకున్న ఈ నల్లపూసలు, ఇలా ప్రతి ఒక్కటి కూడా నీలో అందాన్ని ఇంకా పెంచేస్తున్నాయి బంగారం. అయిపోయింది బంగారం, చూడు నేను రెడీ చేయలేను అనుకున్నావు, ఇప్పుడు నువ్వే చెప్పు నేను బాగా రెడీ చేశానా లేదా అంటూ నవ్వాడు అభి. మను అభి చెప్పే మాటలు వింటూ తనపై అభి ప్రేమను చూస్తూ మాటలు రాక సంతోషంతో కళ్ళు చెమ్మగిల్లాయి. హే పిచ్చి, ఏమిటిది, నన్ను ఏడవకూడదు అని చెప్పి నువ్వేడుస్తున్నావా అన్నాడు అభి. ఇవి కన్నీళ్లు కాదు శ్రీవారు, మా ఆయన చూపే ప్రేమకు నేను ఎంత అదృష్టవంతురాలని అంటూ నన్ను నాకే గుర్తు చేస్తున్న ఆనంద భాష్పాలు. అంతే అభి గారు అన్నది మను. అభి మను కళ్ళు తుడుస్తూ, ఈ ప్రేమ ఎప్పటికీ నీదే బంగారం, నువ్వు ఎప్పుడూ హ్యాపీగానే ఉండాలి, సంతోషంతో ఉన్నా కూడా ఆ కళ్ళల్లో నీళ్లు నేను చూడకూడదు బంగారం, ఆ కళ్ళల్లో నీళ్లు అసలు రాకూడదు బంగారం, అది నా వల్ల అస్సలు రాకూడదు, సరేనా? ఇంతకీ నేను ఎలా రెడీ చేశానో చెప్పనే లేదు అన్నాడు అభి. అది నాకెలా తెలుస్తుంది, నేను ఎలా ఉన్నానో మీరే చెప్పండి అన్నది మను. అభి మను దగ్గరగా వచ్చి మను కళ్ళల్లోనికి చూస్తూ తన వేలితో మను కళ్ళ కాటుక తీసి ముందు మను చెవి వెనుక పెడుతూ ఆ తర్వాత ఆ చెయ్యి అలానే కిందకు దించి, ఈ రోజు నా నెలవంకకు నా దిష్టి తగిలింది, ఇంకా ఎంతమంది చూస్తారో అంటూ మను నడుముకు కాటుక దిద్దుతూ, ఇంత అందంగా ఉన్నావు బంగారం, ఈ రోజంతా నేను నిన్ను కాపాడుకోవటమే సరిపోతుంది అనుకుంటా అని నవ్వాడు అభి. మను సిగ్గుతో తలదించుకున్నది. ఇక వెళదామా బంగారం, అక్కడ మన కోసమే చూస్తూ ఉన్నారు అన్నాడు అభి. అభి గారు ఒక్క నిమిషం, అది అంటూ మను నచుకుతూ ఉంటే, ఏమైంది బంగారం అని అడిగాడు అభి. మరి అది కుంకుమ అని చెప్పింది మను. మను ఏం చెప్పాలి అని అనుకున్నది అర్థమయ్యి నవ్వుకుంటూ కుంకుమ తీసి తన నుదుటిన దిద్ది, ఇంకా ఇప్పుడు వెళదామా అన్నాడు అభి. మను అందంగా నవ్వింది. ఆయప్పో, బంగారానికి సిగ్గు మొగ్గలు వేస్తుందే అంటూ మను నుదుటిన ముద్దు పెట్టుకుంటుంటే అప్పుడే డోర్ ధబేల్మని సౌండ్ చేసుకుంటూ సత్య లోనికి వచ్చి, మను రెడీనా అక్కడ అంటూ వాళ్ళ పొజిషన్ చూసి వెనక్కు తిరిగి, సారీ నేను మను ఒక్కటే ఉంది అని అనుకున్నాను, నేను వెళ్తాను, మీరు వచ్చేయండి, అక్కడ అందరూ నీకోసమే వెయిట్ చేస్తున్నారు అభి అని చెప్పేసి కిందకు వెళ్లిపోయింది. అభి సత్య వెనక్కు తిరగగానే మనుని వదిలేసి దూరం జరిగాడు. సత్య వెళ్లిపోయాక ఇద్దరూ కలిసి కిందకు వస్తూ ఉంటే మాణిక్యమ్మ గారు వచ్చి, కన్నయ్య మనుతో పూజ చేయించి తీసుకుని వస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పారు. అభి మనుని చూసి, త్వరగా వచ్చే బంగారం అని చెప్పి బయట వాళ్లతో మాట్లాడటానికి వెళ్ళాడు. అమ్మా మను, ఈరోజు కన్నయ్య ఎందుకు ఇదంతా ఏర్పాటు చేశాడో తెలుసు కదా, ఈరోజు నీ జీవితంలో చాలా ముఖ్యమైన రోజు, అందుకనే దేవుని దగ్గర పూజ చేసి దీపం వెలిగించు అని తీసుకుని వెళ్లి పూజ చేయించారు మాణిక్యమ్మ గారు. మనోని వదిలిపెట్టి బయటకు వచ్చిన అభి అందరిని విష్ చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నాడు. అందరూ కూడా ఇంత సడన్ గా పార్టీ ఎందుకు అంటే, అదంతా కూడా కాసేపట్లో మీకే తెలుస్తుంది, లెట్స్ ఎంజాయ్ అంటూ నవ్వుతూ సమాధానం చెప్తూ ఉన్నాడు. ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా అభిని చూసి నవ్వుతూ ప్రశాంతంగా ఉన్న తనని చూస్తూ, ఆఫ్టర్నూన్ చూసిన తను, ఇక్కడ నవ్వుతూ ఉన్న తను ఇద్దరు ఒకరేనా అని ఆలోచిస్తూ ఉన్నారు. అందరూ ఒక దగ్గరే గుమికూడి అభిని చూస్తూ ఉండగా అందులో నుంచి రమ్య తేరుకొని, ఏమిటి అందరూ అలా ఉన్నారు, సార్ దగ్గరకు వెళదామా అని అంటే అందరూ ఒకేసారి మేము రాము అన్నారు. ఎందుకు భయం, ఒకసారి వెళితే ఈ ఫంక్షన్ రీజన్ తెలుస్తుంది, ఇంకా ఇప్పుడు సార్ కొంచెం మంచి మూడ్లో ఉన్నారు, మన మీద కోపం కూడా తగ్గుతుంది అని చెప్పింది రమ్య. అయినా ఇదంతా కూడా ఆ మైత్రి వల్లే వచ్చింది, మనం అన్నదంతా కూడా సార్కి చెప్పి ఇంకా ఎక్కువ యాడ్ చేసి చెప్పుంటుంది, అందుకనే నా చెయ్యి విరగొట్టారు, పైగా నొప్పితో నేను ఉంటే నేను కూడా రావాలి అని ఆర్డర్ వేశారు, నాకు ఒక్కసారి ఆ మైత్రి కనిపిస్తే అని కిరణ్ ఇంకా అనబోతూ ఉంటే స్వప్న ముందుకు వచ్చి, ఏం చేస్తావో చెప్పు, చూడు తను ఎలాంటిదైనా కూడా నువ్వు అలా అనటం తప్పు, అయినా నాకెందుకో మేడంని మనం తప్పుగా అనుకున్నాం అనిపిస్తున్నది, మేడం అలాంటి వాళ్ళు కాదు, పైగా పెళ్ళైన వాళ్ళు, మనం చూసింది నిజమో కాదో ఒకసారి ఆలోచించవలసింది, అనవసరంగా మేడంని బాధ పెట్టాము అని అనుకుంటూ, అవును అందరూ వచ్చారు, మరి మైత్రి మేడం కనిపించటం లేదు, రాలేదా, లేకపోతే మనం అన్నదానికి బాధపడ్డారా అన్నది. వాళ్ళ గురించి మనకెందుకు, సార్ కోపం చూశాక తనని కదిలించకపోవటమే బెటర్ అని రమ్య అనటంతో అందరూ అదే కరెక్ట్ అనుకుని అభి స్టేజ్ ఎక్కటంతో ఫంక్షన్ స్టార్ట్ అయింది అని
అందరూ కూడా స్టేజ్ వైపు చూశారు. అభి మను కోసం చూస్తూ ఉంటే సత్య అభి దగ్గరకు వచ్చి ఫంక్షన్ స్టార్ట్ చేయి అభి అని చెప్పింది. మను ఇంకా రాలేదు, తన కోసమే వెయిటింగ్, గ్రాని తీసుకుని వస్తుంది అని అభి అనటంతో ఓకే నేను వెళ్ళి తీసుకుని వస్తాను, ఆ లోపు నువ్వు స్టార్ట్ చేయి, అప్పుడు డైరెక్ట్ గా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని చెప్పింది సత్య. అభికి కూడా అదే సరి అయినది అని అనుకుని ఫంక్షన్ స్టార్ట్ చేశాడు. అభి డైరెక్ట్ గా స్టేజ్ పైకి వెళ్లి మైక్ తీసుకుని హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరూ ఏమిటి ఇంత సడన్ గా పార్టీ అని అనుకుని అడుగుతున్నారు. ఇప్పుడు దానికి రీజన్ చెప్పబోతున్నాను. ముందుగా నేను ఇంత సడన్ గా అరేంజ్ చేసినా కాదు అనుకుండా వచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. ఈ ఫంక్షన్ జరగటానికి మెయిన్ రీజన్ మా ఆఫీస్ స్టాఫ్ అని చెప్పాలి. ముందుగా వాళ్లకు నేను చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అని వాళ్ళు అనుకోవచ్చు, దానికి రీజన్ నేనే చెప్తాను. న్యాచురల్ గా ఎవరైనా కూడా సంతోషంగా ఉంటే ఈ లోకాన్ని మర్చిపోతారట. నేను కూడా అంత సంతోషంగా ఉన్నాను, అందుకే నేను ఏం చేయాలో మర్చిపోయాను. అది నాకు తెలిసేలా చేసి నా చేత ఇదంతా చేయిస్తూ ఉన్న నా వాళ్ళు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ముందుగా ఒక మాట అండి, నాకు ఈ థ్యాంక్స్ సారీలు చెప్పటం అంటే చాలా చిరాకు, అసలు చెప్పను కూడా. దాన్ని అందరూ యాటిట్యూడ్, మరికొందరు పొగరు అనుకుంటారు. నా గురించి ఎవరు ఏమి అనుకున్నా నేను ఎప్పుడు కన్సిడర్ చేయను. దాట్స్ మై నేచర్. అలానే ఉండేవాడిని. కానీ నా జీవితాన్ని మార్చిన వాళ్ళు నాకు ఒక మాట చెప్పారు, మనకు ఒకరి వల్ల కలిగిన సంతోషానికి ఒక థ్యాంక్స్, అండ్ మన వల్ల ఒకరికి కలిగిన బాధకి సారీ చెప్తే తప్పేమిటి. ఇలా ఒకటి కాదు, చాలా అంటే చాలా చాలా చెప్పింది. కానీ అప్పుడు నాకు తెలియదు నా లైఫ్ తన మాటతోనే టర్న్ అవబోతుంది అని. ఆ దేవుని రాత అనుకుంటా. నాకే తెలియకుండా తను నా జీవితంలోనికి వచ్చి ఇప్పుడు నా జీవితం అయిపోయింది. తనని మీకు పరిచయం చేయటానికే ఈ ఫంక్షన్. తను ఎవరో కాదు, నేను తాళి కట్టిన నా భార్య, నాతో కలిసి నా చెయ్యి పట్టుకుని నా వెంట నడిచి వచ్చిన నా ప్రాణం. ఏమిటి అందరూ షాక్ అవుతూ ఉన్నారా నాకు పెళ్ళయ్యింది అని? ఎస్, నిజమే, నాకు పెళ్ళయ్యింది. కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పటి వరకు ఆ నిజాన్ని బయట పెట్టలేదు. ఇప్పుడు చెప్పక తప్పటం లేదు. నాకు పెళ్ళయ్యి 6 months అవుతుంది అన్నాడు అభి. అభి చెప్పింది విన్న అంతా కూడా షాక్ అయ్యారు. మీడియా వాళ్ళు కూడా ఫ్లాష్ న్యూస్ దొరకటంతో బ్రేకింగ్ న్యూస్ అంటూ స్క్రోలింగ్ వేస్తూ ఉన్నారు. నందన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ కి పెళ్లి అయిపోయింది అని. ఆఫీస్ వాళ్ళంతా కూడా అభి చెప్పింది విని షాక్ అయ్యారు. వాళ్ళంతా అలా షాక్ లో ఉండగానే మీడియాలో నుంచి ఒకరు లేచి, సార్ మరి మీ వైఫ్ ని మాకు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు, తన పేరేమిటి అనటంతో ఇంకాసేపట్లో మీకు తనని డైరెక్ట్ గా చూపిస్తాను అంటూ, చూడండి దేర్ షీ ఈజ్ మిస్సెస్ అభినందన్ అంటూ అప్పుడే సత్య అండ్ మాణిక్యమ్మ గారు వెంట పెట్టుకుని తీసుకుని వస్తూ ఉన్న మనోవైపు చూపించాడు. అభి అలా అనగానే అందరూ వెనక్కు తిరిగి చూసి బుట్టబొమ్మలా నడిచి వస్తూ ఉన్న తనని చూస్తూ ఉన్నారు. మీడియా వాళ్ళంతా కూడా తమ కెమెరాస్ కి పని చెప్పే పనిలో పడ్డారు. ఆ ఫ్లాష్ లైట్స్ లో మను మొహం ఇంకా కాంతివంతంగా వెలిగిపోతున్నది. దారి తెలియని నా జీవితంలోనికి నా చేయి పట్టి వెలుగు పంచుతూ వచ్చిన నా భార్య, నా ప్రాణం అంటూ స్టేజ్ దిగి మను ముందు మోకాళ్లపై కూర్చొని తన పాకెట్లో నుంచి రింగ్ బయటకు తీసి తన ముందు పెడుతూ, నా భార్యగా నా జీవితంలోనికి వచ్చావు. నేను ఎన్ని అన్నా కూడా నా చెయ్యి వదలలేదు. మరి ఇప్పుడు ఈ చెయ్యి పట్టుకుని నీతో కలిసి నడిచే అవకాశం నాకు ఇస్తావా బంగారం? ఐ ప్రామిస్, ఎప్పటికీ నిన్ను నీ చేతిని వదలను అంటూ తన ముందు ఉన్నాడు అభి. అభి అలా అనగానే మను నవ్వుతూ అభి ముందు తన చెయ్యి చాపింది. అభి నవ్వుతూ తన వేలికి రింగ్ పెట్టగానే పైనుంచి గులాబీ రేకులు వాళ్ళపై పడుతూ ఉన్నాయి. అందరూ కూడా అక్కడ జరుగుతున్నది ఒక అద్భుతంలా చూస్తూ ఉన్నారు. ఆఫీసులో పనిచేసే వాళ్ళకైతే వాళ్ళు చూస్తున్నది నిజమో కలో కూడా అర్థం కావటం లేదు. అభికి పెళ్ళయింది అంటేనే పెద్ద షాకు. అది కూడా ఎవరో కాదు, మైత్రి మేడం గారే అభి సార్ వైఫ్ అని తెలిసేసరికి నిల్చున్న చోటే కదలకుండా ఉన్నారు. అందరి మైండ్ లో ఒకటే రన్ అవుతూ ఉన్నది, మైత్రి మేడం అభి సార్ వైఫ్ అంటే మేడం కు పెళ్ళయింది సార్తోనా? అందుకేనా మనకి తన భర్తను పరిచయం చేయలేదు? మేమే మేడం సార్ క్లోజ్ గా ఉండేసరికి తప్పుగా అనుకున్నాము, అందుకని సార్ అలా రియాక్ట్ అయ్యారు. మేము ఎంత పెద్ద మిస్టేక్ చేశామో అంటూ జరిగినది చూస్తూ ఉన్నారు. ఇంద్రాణి అండ్ కో బ్యాచ్ ఏమీ చేయలేక సైలెంట్ గా ఉన్నారు. అండ్ ప్రీతి తను ఇదంతా చూసే స్టేజ్ లో లేదు. సుబ్బులు అసలు గ్యాప్ ఇవ్వకుండా తనతో అన్ని పనులు చేయిస్తూ ఉన్నది. ఇంకా సంజన అయితే గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు, పచ్చి వెలక్కాయ మింగుడు పడనట్టు అభి మైత్రిని చూస్తూ ఉన్నది. అభి మను చెయ్యి పట్టుకుని డయాస్ పైకు తీసుకుని వెళ్లి అందరికీ చూపిస్తూ
తనే నా భార్య మిసెస్ అభినందన్, నందన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత్రి మైత్రి అభినందన్ అని అందరికీ పరిచయం చేసి ఇంకా ఫంక్షన్ కంటిన్యూ చేశాడు. మను జరిగేదంతా కూడా చూస్తూ కళ్ళల కన్నా తన రంగుల ప్రపంచం ఇంకా రంగులు అద్దుకుని తన ముందుకు వచ్చింది అని అనుకుంటూ దూరంగా ఎవరితోనో మాట్లాడుతూ ఉన్న అభిని ప్రేమగా చూస్తూ ఉన్నది. అప్పుడే వదిన, మీ ఆయనకు సైట్ కొట్టింది చాలు కానీ కొంచెం మమ్మల్ని కూడా పట్టించుకోండి అనటంతో పక్కకు చూసి నవ్వుతూ, ఇప్పుడు నీకు అంత కష్టం ఏమొచ్చింది మరిది గారు అని అడిగింది. కంగ్రాట్స్ వదిన, అన్నయ్యను మళ్ళీ కొత్తగా చూస్తున్నాను, ఆ క్రెడిట్ అంతా కూడా నీ వల్లే అన్నాడు సిద్ధు. మనం నవ్వుతూ, మా సంగతి సరే సిద్ధు, మరి నా చెల్లిని నాకెప్పుడు చూపిస్తావు అని నవ్వుతూ అడిగింది. సిద్ధు బ్లష్ అవుతూ, వదిన, ఈరోజు తను కూడా ఫంక్షన్ కి వచ్చింది, ఇక్కడే ఎక్కడో ఉంటుంది, నేను ఈ రోజే తనకి ప్రపోజ్ చేయబోతున్నాను, తొందరలోనే నీకు పరిచయం చేస్తాను, సరేనా అన్నాడు. వావ్ సిద్ధు, ఆల్ ది బెస్ట్, కనీసం పలకరింపులు లేకపోయినా చూపించు సిద్ధు, ఇక్కడే ఉంది అన్నావు కదా అని అడిగింది మనం. హా వదిన, ఇక్కడే ఉండాలి, చూపిస్తాను అంటూ ముందుకు వెళ్ళాడు సిద్ధు. మనం నవ్వుతూ వెనక్కు తిరిగేసరికి అభి తన పక్కనే ఉన్నాడు. అభి గారు, మీరెప్పుడు వచ్చారు, చూడనే లేదు అన్నది. నువ్వు నీ మరిది గూడుపుటాన్ని చేసేటప్పుడే వచ్చాను అంటూ ఉండగా, వదిన, ఆ రౌడీ ఎక్కడుందో ఏమిటో కనిపించలా, నీకు తర్వాత చూపిస్తా అంటూ వచ్చి అభిని చూసి అంతే ఆగిపోయి, వదిన చెప్పేశావా అని అడిగాడు సిద్ధు. హిహి అంటూ అభి వైపు చూసి, లేదు నువ్వు కమిట్ అవ్వకు, నేనేమి చెప్పలేదు అంటూ కళ్ళతో సైగ చేసింది మనం. థ్యాంక్స్ వదిన, బ్రతికించావు అని కళ్ళతోనే చెప్పాడు సిద్ధు. రే సిద్ధు, ఎవర్రా రౌడీ అంటున్నావు అని అడిగాడు అభి. అది అన్నయ్య అని సిద్ధు నచుకుతూ ఉంటే, అబ్బా అభి గారు, మీరేమిటి పెళ్ళాన్ని పట్టుకుని, నేనే అక్కడ ఎవరో రౌడీలా ఉంటే చూసి రమ్మన్నా, అంతే, అక్కడ ఎవరూ లేరంటూ వచ్చాడు. సిద్ధు, నువ్వు వెళ్ళే తిను, ఇందాక ఆకలి అన్నావు కదా, పద అంటూ సిద్ధుని తీసుకుని వెళ్ళింది మనం. అభి నవ్వుతో వాళ్ళని చూస్తూ ఉన్నాడు. అభి సార్, కాంగ్రాట్స్ అంటూ వినిపించడంతో అటుగా తిరిగి నవ్వుతూ తనను చూసి, థ్యాంక్స్ శ్రీకీర్తి అన్నాడు అభి. సార్, మీకు అసలు పెళ్లి అయినట్టు మాకు అస్సలు తెలియదు, బిగ్ షాక్ సార్, నాకు ఇంతవరకు సిద్ధు సార్ కూడా చెప్పలేదు అన్నది కీర్తి. వాడికి నిన్ను పడేసే టైమే సరిపోవటం లేదు, ఇంకా ఇవన్నీ ఏం చెప్తాడు అని మనసులో అనుకుని, అదేమీ లేదులే, అయినా నువ్వేమిటి ఇంకా ఇక్కడే ఉన్నావు, అక్కడ నీ బాసున్నాడు, వెళ్ళి కలువు అంటూ సిద్ధు వైపు చూపించాడు అభి. శ్రీకీర్తి మనసులో, ఇప్పుడు ఆయన కలిస్తే అంతే, ఇంకేమీ లేదు అని అనుకుని, ఓకే సార్, మళ్ళీ కలుస్తాను అంటూ వెళ్లిపోయింది. సిద్ధు, ఆఫీసులో వర్క్ నేర్చుకోరా అంటే ప్రేమ పాఠాలు నేర్చాడు. వదిన మరదలో నాకు తెలియదు అని ఎడవ సైగలు చేస్తున్నారు, నీ ప్రేమ నీతోనే బయటకు చెప్పిస్తా సిద్ధు అని నవ్వుకున్నాడు. అయినా ఇంత మంచి మరదలు వస్తుంది అంటే కాదంటానా, తానే నువ్వే చెప్పేలా చెయ్యాలి, అలానే చేస్తాను అంటూ సంతోష్ పృథ్వీ ఇద్దరు వస్తే వాళ్లతో మాట్లాడుతూ ఉన్నాడు. సత్య కంగారుగా వచ్చి, అభి, ఇప్పుడు నువ్వు ఎవరితోనైనా మాట్లాడావా అని అడిగింది. హా, సంతోష్ ఇంకా వీడు నా ఫ్రెండ్ పృథ్వీ ఏసీపీ, ఏమైంది సత్య అని అడిగాడు అభి. ఏమీ లేదులే అంటూ అక్కడి నుంచి వచ్చేస్తూ, నేను ఇంతకు ముందు అభి దగ్గర శ్రేణి చూశాను, అది నిజమా లేక నా భ్రమ, అయినా తానెలా బ్రతికి ఉంటుంది, ఆ రోజు యాక్సిడెంట్ లో చనిపోయినది కదా, నేనే పొరపాటుగా చూసి ఉంటాను. మనం, నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉన్నావు, ఇప్పుడు అమ్మా నాన్న అని అంటే నేను ఏం చెప్పాలి, ఈ లోకంలో లేని వాళ్ళను ఉన్నారు అని నమ్మిస్తూ వచ్చాను, ఇప్పుడే సంతోషంగా ఉన్నావు, మళ్ళీ ఈ నిజం చెప్పి బాధ పెట్టాలా, లేదు, ఇంకొన్నాళ్ళు ఆగి మెల్లగా చెప్తాను, అప్పుడు అభి ప్రేమ తనని ఆ నిజాన్ని తట్టుకునేలాగా చేస్తుంది అని మనసులో అనుకున్నది సత్య. ఫంక్షన్ పూర్తవటంతో అందరూ కూడా వెళ్లిపోయారు. సంజన కూడా అనుకున్నది కాకుండా అనుకోనిది జరిగినందుకు వాళ్ళ సంతోషాన్ని చూడలేక, అలాగని ఏమీ చేయలేక మధ్యలోనే వెళ్లిపోయింది. మనం, అభి గారు అంటూ బాల్కనీలో నిలబడి ఉన్న అభి దగ్గరకు వచ్చి, ఇక్కడ ఏం చేస్తున్నారు శ్రీవారు అని అడిగింది. బంగారం, నీ ఓన్ ఐడెంటిటీ హైడ్ చేసి నిన్ను మైత్రిగానే పరిచయం చేశాను అని బాధగా ఉన్నదా, సారీ బంగారం, తప్పలేదు అని చెప్పి మనసులో ఇప్పుడే నిజం తెలిస్తే ఆ సైకో నిన్ను ఏం చేస్తుందో అని చెప్పలేకపోయాను. మానస మైత్రి అభినందన్ గా ఉండాలి అనుకున్న నీ కోరిక తీర్చలేకపోయాను అని అనుకున్నాడు అభి. అయ్యో అభి గారు, దేనికే ఇంతలా ఫీల్ అవ్వాలా, మీ మనసులోనే నాకు స్థానం ఇచ్చారు, ఇంకా మీ పేరు పక్కన నేను ఎలా ఉంటే ఏమిటి చెప్పండి,
అయినా ఒకందుకు చెప్పకపోవటమే బెటర్. ప్రీతి వాళ్ళు మీకు నిజం తెలిసిపోయింది అని ఇంకేమన్నా చేస్తారు. అదంతా వదిలేయండి. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు ఇలా డల్గా ఉండకండి, నేను చూడలేను అంటూ లోపలకు తీసుకుని వెళ్లి బెడ్ పై కూర్చోపెట్టి నేను ఇప్పుడే వస్తాను అంటూ డ్రెస్సింగ్ రూమ్ లోనికి వెళ్ళింది మనం. అభి అక్కడ బెడ్ పై ఉన్నవి అన్నీ చూసి నవ్వుకుంటూ ఇదంతా కూడా బంగారం చేసిందా అని అనుకుంటూ ఉండగా మను అభి గారు అనటంతో తల ఎత్తి పైకి చూశాడు. అక్కడ మనం తెల్లచీర కట్టుకుని తల నిండా మల్లెపూలతో చేతిలో పాల గ్లాస్తో నిలబడి తల దించుకుని ఉన్నది. అభి మనోని అలా చూస్తూ మెస్మరైజ్ అవుతూ, బంగారం ఏమిటి ఇదంతా కూడా నువ్వే చేశావా అన్నాడు. మను అలానే ఉండి, నా కోసం ఇంత ఆనందాన్ని నా ఒడిలో నింపారు, మరి నేను నా శ్రీవారికి అంత ఆనందాన్ని ఇవ్వాలి, అందుకనే అని చెప్పింది మను. అభి బంగారం అంటూ మను దగ్గరకు వస్తూ ఉంటే అభి గారు అంటూ పాల గ్లాస్ ముందుకు పెట్టి ఈ పాలు త్రాగండి, మళ్ళీ ఆ రోజులా పాలతో లైన్స్ గీయకండి అని నవ్వుతో చెప్పింది మను. ఆ రోజు చేసింది గుర్తుకొచ్చి నవ్వుతో గ్లాస్ తీసుకుని సగం తాగి మిగతావి మనుకి తాగిస్తూ, బంగారం ఈ పనేదో ఆ రోజే చేసుంటే బాగుండేది, అనవసరంగా ఇన్ని రోజులు టైం వేస్ట్ చేశాను, అయినా ఏమీ పర్లేదు, మిస్ అయింది అంతా అది ఇది కూడా కలిపి ఈ రోజు నుంచే స్టార్ట్ చేసేద్దాం అంటూ మను పెదవులు అందుకున్నాడు అభి. మను కూడా అభికి సహకరిస్తూ ఉన్నది. అభి తన ముద్దులోని గాఢతను ఇంకా పెంచుతూ ఉన్నాడు. అలా కాసేపటికి మను పెదవులు వదిలి మనుని 2 చేతులతో ఎత్తుకుని బెడ్ పై పడుకోబెట్టి తన ముందుకు వస్తూ, బంగారం ఇప్పుడు నీకు ఇదంతా కూడా ఓకే కదా అన్నాడు అభి. మను అభిని ముందుకు లాగి తానే ముద్దు పెట్టింది. ఆ ముద్దుని తన అంగీకారంగా భావిస్తూ లైట్ ఆఫ్ చేసేస్తూ మనుని పూర్తిగా ఆక్రమించేశాడు అభి. అలా మనసున్న మనసై అంటూ ఒకరి మనసున ఒకరిగా ఉన్న వాళ్ల ప్రేమ 3 ముళ్ల బంధంతో ఒకటి అవ్వగా వాళ్ళ మధ్య ఉన్న ఆ కాస్త చిన్న దూరం కూడా ఈ రోజుతో ఏకం అయిపోయింది. అలసిన తనువులతో ప్రేమదాహం తీర్చుకున్న ఇద్దరూ కూడా అలా వాళ్ళ ప్రేమ బంధానికి భార్యాభర్తల బంధంగా శ్రీకారం చుట్టారు. తన గుండెలపై ఆదమర్చి నిద్రపోతూ ఉన్న మనోని చూస్తూ తన బుగ్గపై నిమురుతూ, బంగారం ఈ రోజు నువ్వు నాకు ఇచ్చిన ఈ సర్ప్రైజ్ లైఫ్ లో మర్చిపోలేనే, నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉండాలి, మనం ఎప్పుడూ కలిసే ఉండాలి, మనల్ని ఎవరు విడతీయాలి అని చూసినా కూడా వదలను, వాళ్ళ అంతు చూస్తాను, కనిపించే శత్రువులతో పోరాడగలను, కానీ అది కనిపించకుండా మాయ చేస్తున్నది. ఒక్క క్లూ, ఒకే ఒక్క క్లూ దొరికితే అదెవరో తెలుసుకుని దాని అంతు చూస్తాను, కానీ అది చాలా జాగ్రత్తగా తాను ఎవరో ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉన్నది. ఎలా తనని కనిపెట్టాలి అనే ఆలోచనలతో సతమతం అవుతూ ఉన్నాడు. అప్పుడే తన మైండ్ లో మను చెప్పిన విషయాలు గుర్తుకు రాగానే, బాధలోనూ ప్రేమలోనూ కోపంలోనూ మనం నిజాన్ని చూడలేము, కానీ మీరు నిజాన్ని తెలుసుకున్నారు, కానీ ఆ నిజాన్ని చూడలేకపోతున్నారు. ఒక్కసారి ఆ ప్రేమను నిజాన్ని అన్వేషించండి, నిజాలు వాటంతటా అవే బయటపడతాయి. ఒక్కసారి మీ ఎమోషన్స్ పక్కన పెట్టి చూడండి, నిజం మీకే తెలుస్తుంది. ఆ నిజం మీ కళ్ళకే కనిపిస్తుంది, ఏం చేయాలో మీకే అర్థమవుతుంది అని. నిజమే, ఈ సంగతి నేను ఎలా మర్చిపోయాను, బంగారం మీద ప్రేమతో తనకు అలా జరిగింది అన్న బాధలో, ఆ రాక్షసి మీద కోపంతో నేను ఆ వీడియోలో ఏమన్నా వదిలేశానా, నేను చూడని నిజం అందులో ఏమన్నా ఉన్నదా, ఇన్ని రోజులు బాధతోనే చూశాను, బంగారం చెప్పినట్టు నిజాన్ని నేనే చూడలేకపోతున్నానా అంటూ వెంటనే ఆలస్యం చేయకుండా మనోని జాగ్రత్తగా పక్కన పడుకోబెట్టి పైకి లేచి షర్ట్ వేసుకుంటూ ఆ పెన్ డ్రైవ్ తీసుకుని మళ్ళీ ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసి మనోని కత్తితో రక్తం వచ్చేలా కోస్తూ నవ్వుతూ ఉన్న తనని చూస్తూ కోపం బాధని దిగమింగుతూ ఆ వీడియోని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అలా చూస్తున్న తను ఒకచోట సడన్ గా పాజ్ చేసి అక్కడ జూమ్ చేస్తూ ఉన్నాడు. ఇంకా సరిగ్గా కనపడకపోవటంతో ఇంకా జూమ్ చేస్తూ విజువల్స్ క్లియర్ గా లేకపోవటంతో వెంటనే బ్లర్ ని క్లీన్ చేస్తూ తను జూమ్ చేసిన ఆ చేతిని చూస్తూ కోపం ప్లస్ షాక్ కలగలిపిన ఎక్స్ప్రెషన్స్ తో సంజన అన్నాడు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.